హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్ ఇన్ తెలుగు. ఇవాళ ఒక పెద్ద అనౌన్స్మెంట్ చేస్తున్నామా, టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్. చాలామంది అడిగారు మాకు, కానీ నేను లాంచ్ చేయలేదు. నౌ వీఆర్ లాంచింగ్ టెస్ట్ సిరీస్ ఫర్ యూపీఎస్సీ ఆప్షనల్స్. ఈ టెస్ట్ సిరీస్ కూడా ఎలా అంటే, మన ఎప్పట్లాగే దీంట్లో కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది ఇస్తున్నాం. సో ఈ టెస్ట్ సిరీస్ ఎలా డిజైన్ చేస్తాం, ఎవ్రీ వీక్ ప్రతి సండే కూడా మీకు టెస్ట్ ఉంటుంది. ఎవ్రీ సండే టెస్ట్ ఉంటుంది. టెస్ట్ ఫాలోడ్ బై ఎవాల్యుయేషన్, డిస్కషన్, ఫీడ్బ్యాక్. ఇది ఎంతవరకు అంటే లైఫ్ టైం అలా నడుస్తూనే ఉంటుంది. సో కంటిన్యూస్గా మీకు టాపిక్ వైజ్ టెస్ట్లు, బ్లాక్ వైజ్ టెస్ట్లు, ఫుల్ లెంత్ టెస్ట్లు ఇలా జరుగుతూనే ఉంటాయి. మీకు అర్థమవుతుందా? ఒక సైకిల్ అయ్యాక మీరు ఆగాల్సిన అవసరం లేదు. అలా మీరు రాస్తూనే ఉండొచ్చు టిల్ యూ గెట్ జాబ్. మీకు జాబ్ వచ్చేంత వరకు కూడా టెస్ట్ సిరీస్ యాక్సెస్ మీకు ఉంటుంది. జనరల్గా ఎక్కడైనా సరే మీరు బయటికి వెళ్తే ఒక 5 టెస్ట్లో 10 టెస్ట్లో షెడ్యూల్ చేసి వాటికి డిస్కషన్ పెట్టేసి క్లోజ్ చేస్తారు. దానికే మీకు 20,000 18,000 ఛార్జ్ చేస్తుంటారు టెస్ట్ సిరీస్ యూపీఎస్సీకి ఆప్షనల్స్కి. అలాంటిది మనం 10,000 రూపీస్ ఫీజు, ఎక్కువ కూడా పెట్టలేదు నేను, 10,000 రూపీస్ ఫీజుకే ప్రతి సండే టెస్ట్ పెట్టి దానికి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ చేసి విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకొక బ్యూటీ ఏంటంటే, మీరు మన రెగ్యులర్ ఆప్షనల్ ఇన్ఫినిటీ తీసుకుంటే ఈ టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీ అయిపోతుంది. మీరు పబ్యాడ్ తీసుకున్నారనుకోండి, పబ్యాడ్ టెస్ట్ సిరీస్ మీకు ఫ్రీ. పిఎస్ఐఆర్ తీసుకుంటే పిఎస్ఐఆర్ టెస్ట్ సిరీస్ ఫ్రీ. సోషాలజీ తీసుకుంటే సోషాలజీ టెస్ట్ సిరీస్ ఫ్రీ. సో రెండు కలిపి తీసుకుంటే మీకు ఇక్కడ కనిపిస్తున్న ఫీజు, నేను ఫీజు కూడా పెంచలేదు. మొన్నటి వరకు ఏదైతే ఉందో ఈవెన్ టెస్ట్ సిరీస్ ఇంక్లూడ్ చేశాక కూడా సేమ్ ఫీజే ఉంచాను. 22,500 ఆఫర్ ఉంది. ఆఫర్లోనే మీకు వచ్చేస్తుంది. ఇందులోనే మీకు ఈ 10,000 రూపాయల టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా వస్తుంది. ఆల్ అవర్ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్, ఇప్పటివరకు ఇంతకు ముందు జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు చూడండి ఆప్షనల్స్కి, 100-200 దగ్గర స్టూడెంట్స్ జాయిన్ అయ్యారు డిఫరెంట్ ఆప్షనల్స్కి. వాళ్ళందరికీ కూడా ఇట్ కమ్స్ ఫ్రీ. ఏ ఇన్స్టిట్యూట్ కూడా ఇలా ఇవ్వదు. ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళకి కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చి ఫ్రీగా ఇవ్వడం అనేది ఒక్క ఎల్టీఎక్స్ క్లాసెస్లోనే జరుగుతుంది. సో ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్ అందరికీ కూడా టెస్ట్ సిరీస్ అనేది ఫ్రీ అవుతుంది. కొత్త వాళ్ళు మీరు ఓన్లీ ఆల్రెడీ సిలబస్ కంప్లీట్ చేసుకొని ఉంటే యూ కెన్ కమ్ ఓన్లీ ఫర్ టెస్ట్ సిరీస్. లేదంటే రెండు కలిపి మీరు తీసుకున్న సేమ్ ఫీజే ఉంటుంది, డిఫరెన్స్ అయితే ఏమీ ఉండదు. మంచి అవకాశం అమ్మ, మేక్ యూజ్ ఆఫ్ దిస్ ఆపర్చునిటీ. తక్కువ ఫీజులో ఎక్కువ అవకాశాలని, ఎక్కువ ఆపర్చునిటీస్ని కల్పిస్తున్నాం. అలాగే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మీకు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాను. సో వీ హ్యావ్ ఆఫర్స్ ఆన్ ఆల్మోస్ట్ ఆల్ కోర్సెస్. సో వర్కింగ్ ప్రొఫెషనల్స్ కూడా సెపరేట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తాం. సో దాని ఫీజు కూడా మీకు తక్కువే, 50,000కి లభిస్తుంది. ఇదంతా 15th ఆగస్ట్ వరకు మాత్రమే. సో రిమెంబర్ 15th ఆగస్ట్ లోపు జాయిన్ అయితేనే మీకు కనిపించే ఆఫర్స్ అన్నీ కూడా వ్యాలిడ్. తర్వాత ఏ ఆఫరు, ఏ డిస్కౌంట్ కూడా ఉండదు. ప్లస్ ఫీజులు ఇంకా ఫర్దర్ పెరుగుతాయి, మర్చిపోవద్దు. సో ఇవాళ ఎడిటోరియల్ అనేది ఇన్ఫ్లేషన్కి సంబంధించింది. మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ జరిగింది రీసెంట్గా. ఈ మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అయిన తర్వాత వాళ్ళ కామెంటరీని ఇవ్వడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎడిటోరియల్ అనేది వచ్చింది. సో ఇది ఆర్బీఐ వెబ్సైట్ నుంచి నేను డౌన్లోడ్ చేశాను. ఆగస్ట్ 5వ తారీఖు 2022 నాడు ఈ డాక్యుమెంట్ అనేది ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేశారు. దిస్ ఈజ్ మానిటరీ పాలసీ స్టేట్మెంట్. ఎవరిచ్చారు? మానిటరీ పాలసీ కమిటీ యొక్క రిజల్యూషన్. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏంటి? ఇన్ఫ్లేషన్ని అదుపు చేయడానికి. ఇన్ఫ్లేషన్ ఎక్కడ ఉంచాలి? 4% విత్ ఇన్ ఎ బ్యాండ్ ఆఫ్ +or-2%. 4+or-2% బ్యాండ్లో ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి, అదుపు చేసి ఉంచడం కోసం ఏర్పాటు చేయబడ్డ కమిటీ ఈ మానిటరీ పాలసీ కమిటీ. కమిటీలో ఉన్న మెంబర్స్ ఎవరు అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. పుట్ ఇట్ ఇన్ కామెంట్ సెక్షన్. హూ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ మానిటరీ పాలసీ కమిటీ, ఎవరు హెడ్ ప్లస్ ఎవరు మెంబర్స్ అనేది నాకు వాళ్ళ పేర్లతో సహా మీరు కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో మానిటరీ పాలసీ కమిటీ ప్రస్తుతం ఉన్న మ్యాక్రో ఎకనామిక్ సిచ్యువేషన్ని అసెస్ చేసి ఆగస్ట్ 5వ తారీఖు జరిగిన మీటింగ్లో ఏం డిసైడ్ చేసిందో చూడండి ఇక్కడ. టు ఇంక్రీజ్ ది పాలసీ రెపో రేట్ బై 50 basis points to 5.4%. సో రెపో రేట్ అనేది ఇప్పుడు 5.4% అయింది. అంటే 50 basis points అంటే 0.5% పెంచారు. రెపో రేట్ని 0.5% పెంచారు. సో ఇక్కడ మీరు ఇమీడియట్గా ఈ పాయింట్ చదవాలి మీరు. కాన్సిక్వెంట్లీ ద స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ స్టాండ్స్ అడ్జస్టెడ్ టు 5.15% అండ్ మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ అండ్ బ్యాంక్ రేట్ టు 5.65%. ఇది ఎలా అర్థం చేసుకోవాలంటే మీరు చూడండి, ఎప్పుడైనా సరే రెపో రేటు ఎంతైతే ఉంటుందో, రెపో రేట్ ఇప్పుడు ఎంత? 5.4%. ఎప్పుడైతే రెపో రేట్ 5.4%, ఎస్డిఎఫ్ స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేటు ఆటోమేటిక్గా
-0.25. దీంట్లోంచి 25 బేసిస్ పాయింట్స్ తగ్గించాలి. ఎంత అవుతుంది అప్పుడు? 5.15. సో స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ ఎంత అని అడిగితే ఏం చెప్తారు? రెపో -0.25%. సిమిలర్గా మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఎంఎస్ఎఫ్ ఎంత అంటే ఏం చెప్తారు? రెపో +0.25 విచ్ ఈజ్ 5.65%. సో ఎప్పుడు రెపో మారినా ఆటోమేటిక్గా ఎస్డిఎఫ్ మారిపోతుంది, అలాగే ఎంఎస్ఎఫ్ కూడా మారిపోతుంది. ఎస్డిఎఫ్ అండ్ ఎంఎస్ఎఫ్ రెండు మారిపోతాయి. రైట్. ఎస్డిఎఫ్ అంటే ఏంటి మరి? స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అంటే అర్థం ఏంటి? మామూలుగా మీకు రివర్స్ రెపో కాన్సెప్ట్ వినుంటారు. రివర్స్ రెపో రివర్స్ రెపో రెండు పదాలు వినుంటారు కదా. ఒకసారి చూడండి, ఎప్పుడైనా సరే ఇది ఆర్బీఐ, ఇవి బ్యాంక్స్కి ఎప్పుడైనా డబ్బులు కావాలి అనుకుంటే బ్యాంక్స్ ఏం చేస్తాయంటే దే విల్ గివ్ వాళ్ళ యొక్క గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొలెటరల్గా పెట్టి ఆర్బీఐ దగ్గర అప్పు తీసుకుంటాయి. అప్పు తీసుకునేటప్పుడు ఆర్బీఐ ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేటు రెపో రేట్. బ్యాంకులకి అవసరమైనప్పుడు ఆర్బీఐ దగ్గర తీసుకునేటప్పుడు ఆర్బీఐ ఛార్జ్ చేసేది రెపో రేట్. జనరల్గా అది ఓవర్ నైట్, అంటే ఒక నైట్ పీరియడ్కి అత్యవసరమైనప్పుడు తీసుకుంటాయి అన్నమాట. ఇది జనరల్గా స్టాండర్డ్ ట్రాన్సాక్షన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే రివర్స్ అవుతుంది. రివర్స్ ఏంటంటే వెన్ బ్యాంక్స్ హ్యావ్ ఎక్సెస్ క్యాష్, బ్యాంక్స్ దగ్గర క్యాష్ ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ దగ్గర ఉన్న క్యాష్ని ఆర్బీఐకి ఇస్తారు. అలా ఇచ్చినప్పుడు కూడా ఆర్బీఐ హ్యాస్ టు గివ్ కొల్లేటరల్. ఆర్బీఐ తన దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీని కొల్లేటరల్గా ఇవ్వాలి. కొల్లేటరల్ అంటే హామీలాగా ఇవ్వాలన్నమాట. ఇచ్చి అప్పుడు బ్యాంకుల దగ్గర ఆర్బీఐ డబ్బులు తీసుకోవచ్చు. అలాంటప్పుడు ఆర్బీఐ బ్యాంకులకి పే చేసే, ఇట్స్ లైక్ డిపాజిట్ అనమాట. బ్యాంకులు డిపాజిట్ చేస్తున్నా నేను పే చేస్తున్నట్టు, పే చేసే ఇంట్రెస్ట్ రేట్ మనం రివర్స్ రెపో అంటాం. రెపోకి ఆపోజిట్. రెపోలో ఏమవుతుంది? బ్యాంకులకు అవసరమే ఆర్బీఐ దగ్గర తీసుకుంటాయి. బ్యాంకులు తీసుకుంటున్నాయి కాబట్టి బ్యాంకులు వాటి దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ బాండ్స్ని కొల్లేటరల్గా పెడుతున్నాయి. రివర్స్ రెపోలో ఏమవుతుంది? రివర్స్ అవుతుంది. బ్యాంకుల దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉంది, సో ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకుంటున్నాయి, కానీ ఆర్బీఐ వాళ్ళ దగ్గర తీసుకున్నట్టే కదా లెక్క. సో ఆర్బీఐ తీసుకునేటప్పుడు కొల్లేటరల్ కింద ఆర్బీఐ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ పెట్టాలనేది రూల్, బ్యాంకులకి ఇవ్వాలనేది రూల్ అనమాట. అలా ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేటు రివర్స్ రెపో. సో ఆర్బీఐ బ్యాంకులకి పే చేసేది రివర్స్ రెపో, ఆర్బీఐ బ్యాంకులకి ఛార్జ్ చేసేది రెపో. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రెండు ఉండగా మళ్ళీ ఎస్డిఎఫ్ వచ్చింది, స్టాండింగ్ డిపాజిట్ ఫెసిలిటీ రేట్ అనేది ఒకటి వచ్చింది. ఇది ఎందుకు తీసుకొచ్చారంటే ఈ రివర్స్ రెపో ట్రాన్సాక్షన్లో ఇక్కడ కొల్లేటరల్ పెట్టాల్సిన అవసరం అనేది ఉంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్ని కొల్లేటరల్ పెట్టాల్సిన అవసరం ఉంది. కొన్నిసార్లు ఏమవుతుందంటే ఆర్బీఐ దగ్గర సఫిషియెంట్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ లేకపోతే అప్పుడు బ్యాంకుల దగ్గర ఎక్స్ట్రా క్యాష్ ఉన్నప్పటికీ కూడా అది ఆర్బీఐ దగ్గర పెట్టడం కుదరట్లేదు. అందుకని చెప్పి ఏం చేశారంటే ఈ కొల్లేటరల్ రిక్వైర్మెంట్ అనేది లేకుండా, అంటే ఎటువంటి హామీ లేకుండా, ఆర్బీఐ కూడా ఇంకా హామీ అడుగుతారా ఎవరైనా చెప్పండి? ఆర్బీఐకి మనం ఇంకా హామీ అడగాల్సిన పరిస్థితి ఏంటి? సో ఆర్బీఐకి హామీ అడగాల్సిన అవసరం లేకుండా బ్యాంకులు వాళ్ళ దగ్గర ఎంత డబ్బు ఉంటే అంత డబ్బు కూడా ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకునే అవకాశాన్ని ఎస్డిఎఫ్ కల్పిస్తుంది. రివర్స్ రెపో ప్రకారం వెళ్తే కొల్లేటరల్ పెట్టాలి. ఎస్డిఎఫ్ ప్రకారం అయితే ఇప్పుడు కొల్లేటరల్ అవసరం లేదు. కొల్లేటరల్ అనేది అవసరమే లేకుండా యాజ్ మచ్ మనీ యాజ్ పాసిబుల్ మీరు ఆర్బీఐ దగ్గర డిపాజిట్ చేసుకోవచ్చు. దానికి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ 5.15%. ఇప్పుడు ఎందుకని? ఇట్ ఈజ్ ఆల్వేస్ రెపో -25 బీపీఎస్. బీపీఎస్ అంటే బేసిస్ పాయింట్స్, అంటే 0.25%. 1% ఈజ్ 100 బీపీఎస్. 100 బీపీఎస్ ఈజ్ ఈక్వల్ టు 1% అనమాట. అలా గుర్తుపెట్టుకోవాలి. బేసిస్ పాయింట్ అంటే 0.01%, ఒక్క బేసిస్ పాయింట్. 100 బేసిస్ పాయింట్స్ 1%. సో రివర్స్ రెపోకి ఎస్డిఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? రివర్స్ రెపోలో కొల్లేటరల్ రిక్వైర్మెంట్ ఉంది, ఎస్డిఎఫ్లో కొల్లేటరల్ రిక్వైర్మెంట్ అనేది లేదు. సో ఎప్పుడైనా రెపో మారితే ఆటోమేటిక్గా ఎస్డిఎఫ్ మారిపోతుంది, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ కూడా మారిపోతుంది. మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేట్ ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి అనేది మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేను ఎస్డిఎఫ్ చెప్పాను, ఐ వాంట్ యూ టు గివ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ ఎంఎస్ఎఫ్. మీరు గూగుల్ చేయండి, ఆర్బీఐ డెఫినేషన్ చూడండి, ఎంఎస్ఎఫ్ అంటే ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టి చెప్పండి. సో ఇది ఎడిటోరియల్. కొంత బ్యాక్గ్రౌండ్ మీకు స్టేట్మెంట్ ఓపెన్ చేసి చూపించాను. సో ఇప్పుడు మీరు ఎడిటోరియల్ చూద్దాం. టైటిల్ వచ్చేసి ఫోకస్డ్ ఆన్ ఇన్ఫ్లేషన్. ఎందుకు ఇదంతా ఆర్బీఐ చేస్తుందంటే ఇన్ఫ్లేషన్ మీద ఫోకస్డ్గా ఉంది కాబట్టి. ఏ రేట్ ఇంక్రీజ్ వాజ్ నీడెడ్ టు ప్రివెంట్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్రమ్ స్టైమీయింగ్ గ్రోత్. స్టైమీయింగ్ అంటే అబ్స్ట్రక్ట్, గ్రోత్ని అబ్స్ట్రక్ట్ చేయడం, కంట్రోల్ చేయడం అని అర్థం అనమాట. గ్రోత్ని అబ్స్ట్రక్ట్ చేయడం లేదా కంట్రోల్ చేయడం. సో ఈ గ్రోత్ని, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి
అబ్స్ట్రక్ట్ చేస్తాయి కాబట్టి దాన్ని ప్రివెంట్ చేయడానికి రేట్ ఇంక్రీజ్ అనేది అవసరం అని చెప్పి చెప్తున్నారు. ఇక్కడ మీరు అర్థం చేసుకోండి, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అంటే ఒక కామన్గా మనిషి ఆలోచన విధానం ఎలా ఉంటుంది చూడండి ఒకసారి. రేట్లు పెరిగిపోతున్నాయి, రోజు రోజుకి పెరిగిపోతున్నాయి అనేసరికి ఏమవుతుందంటే మనిషి ఈ విల్ కట్ డౌన్ హిస్ కన్జంప్షన్ని తగ్గించుకుంటారు. అంటే పర్చేజెస్ తగ్గిపోతాయి. పర్చేజెస్ ఎప్పుడైతే తగ్గిపోతాయో ఆటోమేటిక్గా డిమాండ్ ఫర్ గుడ్స్ అనేది తగ్గిపోతుంది. డిమాండ్ ఫర్ గుడ్స్ ఎప్పుడైతే తగ్గిపోతుందో ప్రొడక్షన్ తగ్గిపోతుంది, కొనుగోలు తగ్గిపోతాయి, సేల్స్ తగ్గిపోతే ప్రొడక్షన్ తగ్గుతుంది, ప్రొడక్షన్ తగ్గితే గ్రోత్ అనేది తగ్గిపోతుంది. సో అందుకని ఇన్ఫ్లేషన్ బాగా పెరిగిపోతుంటే ఒక లిమిట్ వరకు పర్లేదు, విపరీతంగా ఎక్కువ పెరిగిపోతే జనాలు కన్జంప్షన్ తగ్గించేసుకొని చివరికి అది గ్రోత్కి ఎఫెక్ట్ చేసే అవకాశం అనేది ఉంటుంది. అందుకని ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే రేట్ ఇంక్రీజ్ అనేది నెససరీ. ఎందుకు నెససరీ? వడ్డీ రేట్లు పెంచితే ఇన్ఫ్లేషన్ ఏ రకంగా కంట్రోల్ అవుతుంది ఆలోచించండి, మైండ్లో పెట్టేసుకోండి మొత్తం అంతా. జస్ట్ పే అటెన్షన్ టు మై వాయిస్. వడ్డీ రేట్లు బాగా పెరిగాయి. వడ్డీ రేట్లు పెరిగితే నీ దగ్గర ఉన్న డబ్బులు నువ్వేం చేస్తావు? బ్యాంకుల్లో పెడతావు. ఎందుకని? వడ్డీ ఎక్కువ వస్తుంది కదా, బయట నుంచి ఏమొస్తుంది, బ్యాంకుల్లో వడ్డీ పెరిగింది అని చెప్పి అట్రాక్ట్ అవుతావు, బ్యాంకుల్లో పెడతావు. నువ్వు బ్యాంకులో డబ్బులు పెట్టినప్పుడు మరి ఖర్చు పెట్టడం ఏం చేస్తావు? తగ్గిస్తావా పెంచుతావా? తగ్గిస్తావు. ఖర్చు పెట్టడం తగ్గిస్తావు. ఓకే, గుడ్. సెకండ్ థింగ్, ఓకే, లోన్ ఇంట్రెస్ట్ రేట్లు ఏమవుతాయి? పెరిగిపోతాయి. లోన్ ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినప్పుడు కొత్తగా లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య ఏమవుతుంది? తగ్గుతుంది. సో లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గినప్పుడు ఖర్చు పెట్టడం ఏమవుతుంది? తగ్గుతుంది. సో ప్రజలు ఖర్చులు తగ్గిస్తారు. ఇక్కడ రెండు రకాలు చూడండి. ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం వల్ల ఖర్చులు పెట్టడం తగ్గించడం అనేది నెగిటివ్ ఆస్పెక్ట్, కానీ వడ్డీ రేట్లు పెరగడం వల్ల ఖర్చులు తగ్గించడం అనేది పాజిటివ్ ఆస్పెక్ట్. ఎందుకు? అత్యవసరమైనవి నువ్వు ఎలాగూ కొంటావు, అనవసరమైనవే నువ్వు లోన్ తీసుకొని కొనడం, ఎక్స్ట్రా డబ్బులు ఉన్నాయని కొనడం చేస్తూ ఉంటావు. ఇలా చేతిలో డబ్బులు ఉన్నాయని చెప్పి విచ్చలవిడిగా ఖర్చులు మనం కంట్రోల్ చేస్తే ఇన్ఫ్లేషన్ కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ మంది కొనుగోలు చేస్తున్నప్పుడు ఏమవుతుంది, మనకి ధరలకి వస్తువులకి డిమాండ్ పెరిగిపోయి రేట్లు పెరిగిపోతాయి. మరి ఆ రేట్లను తగ్గించాలంటే డిమాండ్ వైపు నుండి దాన్ని కంట్రోల్ చేయాలంటే డిమాండ్ తగ్గించాలంటే ఏం చేయాలి? వాళ్ళు కొనుగోలు తగ్గేలా చేయాలి. కొనుగోలు తగ్గించాలి అంటే ఈ ఇంట్రెస్ట్ రేట్లు పెంచడం వల్ల చేతిలో ఉన్న డబ్బులు బ్యాంకుల్లో పెట్టుకుంటారు, లేదా కొత్తగా లోన్ తీసుకునేవాడు 1-2 సార్లు ఆలోచించి తగ్గించుకుంటారు. ఆ రకంగా డిమాండ్ అనేది అదుపులోకి వచ్చి, అనవసరమైన పర్చేజెస్ అనేవి అదుపులోకి వచ్చి, ధరలు అనేవి అదుపులోకి వస్తాయి అనేది దీని యొక్క ఆబ్జెక్టివ్. అయితే అన్నిసార్లు ఈ ఆబ్జెక్టివ్ ఫుల్ఫిల్ అవ్వదు. ఎందుకంటే వస్తువు యొక్క ధర పెరగడం అనేది 2 కారణాల వల్ల. ప్రజల చేతుల్లో డబ్బులు ఎక్కువైపోయి వాళ్ళు విపరీతంగా ఖర్చు పెట్టడం వల్ల పెరుగుతుంది. రెండోది సప్లై రిలేటెడ్ ఇష్యూస్. అంటే ఒక వస్తువు సప్లై సరిగ్గా లేనప్పుడు, సప్లై తక్కువ ఉన్నప్పుడు, సప్లైకి బాటిల్ నెక్స్ ఉన్నప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఆయిల్ తీసుకోండి, క్రూడ్ ఆయిల్ తీసుకుంటే మనకి బాటిల్ నెక్స్ ఉన్నాయి. ఎందుకు బాటిల్ నెక్స్ ఉన్నాయి? బాటిల్ నెక్ అంటే ఒక అడ్డంకి అన్నట్టు. మనకి యుక్రెయిన్ వార్ వల్ల రష్యా నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ అంతా ఆగిపోవడం, ఇట్లాంటి కారణాల వల్ల గ్లోబల్గా షార్టేజ్ వచ్చి, సప్లై కన్స్టెంట్స్ వచ్చి రేట్లు పెరిగిపోతాయి. అలాగే ఎడిబుల్ ఆయిల్స్, యుక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ ప్రపంచవ్యాప్తంగా ఎక్స్పోర్ట్ అవుతుంది, అది ఆగిపోయింది. దానివల్ల కూడా ఈ ఖర్చులు, సప్లై కన్స్టెంట్స్ వచ్చి రేట్లు పెరిగిపోయాయి. ఇట్లాంటి ఆస్పెక్ట్స్ కూడా ఉంటాయి. మనం వడ్డీ రేట్లు పెంచడం వల్ల అలాంటి వాటిని కంట్రోల్ చేయలేం. డిమాండ్ వల్ల ఏమన్నా పెరిగిపోతుంటే దాన్ని కంట్రోల్ చేయగలుగుతాం, కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న అంశాలని వడ్డీ రేట్లు పెంచడం ద్వారా కంట్రోల్ చేయలేము. ఇది గుర్తుపెట్టుకోం. ది ఆర్బీఐస్ మానిటరీ పాలసీ కమిటీ ఆన్ ఫ్రైడే రైజ్డ్ అంటే పెంచింది ది బెంచ్ మార్క్ ఇంట్రెస్ట్ రేట్ ఫర్ ఏ థర్డ్ స్ట్రైట్ మీటింగ్. గత 2 మీటింగ్స్లోనూ ఆర్బీఐ వడ్డీ రేట్లు పెంచింది, ఇది 3వ మీటింగ్, దీంట్లో కూడా పెంచింది. యాజ్ పాలసీ మేకర్స్ బ్యాటిల్ టు రీన్ అంటే కంట్రోల్ ఇన్ఫ్లేషన్ దట్ హెస్ పర్సిస్టెంట్లీ రిమైన్డ్ ఎట్ ఆర్ అబౌవ్ ద ప్రిస్క్రైబ్డ్ అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్ ఫర్ 6 months. దేన్ని కంట్రోల్ చేయడానికి? రీన్ అంటే కంట్రోల్ అని. ఓకే, ఇన్ఫ్లేషన్ని దట్ హెస్ పర్సిస్టెంట్లీ అంటే కంటిన్యూస్గా రిమైన్డ్ ఎట్ ఆర్ అబౌవ్ ది ప్రిస్క్రైబ్డ్ అప్పర్ టాలరెన్స్ థ్రెషోల్డ్. అప్పర్ థ్రెషోల్డ్ కంటే 6 నెలలుగా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మీకు థ్రెషోల్డ్ ఏంటి? 4 ± 2% అన్నాం. అంటే 4 + 2 అంటే 6%. ఇది అప్పర్ థ్రెషోల్డ్. 6% లోపు ఉండాలి ఇన్ఫ్లేషన్. అది మానిటరీ పాలసీ కమిటీకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన మ్యాండేట్. కానీ 6% దాటి ఉంటుంది. గత 6 నెలలుగా అలాగే ఉంటుంది. 6 నెలలుగా 6% దాటే నడుస్తుందని చెప్తున్నారు. ది 50 basis point రైజ్ సో అలా పెరిగిపోతున్న కంటిన్యూస్గా అలాగే ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్స్ పెంచారు. ద 50 basis point రైజ్ టేక్స్ ది పాలసీ రిపో రేట్ టు 5.4%.
ఇప్పుడు ఇంట్రెస్ట్ రేట్ ఎంత అయిపోయింది 5.4% పెరిగిపోయింది. అండ్ మోర్ సిగ్నిఫికెంట్లీ టు ఎ లెవెల్ లాస్ట్ సీన్ ఇన్ ద ప్రీ పాండమిక్ సెకండ్ క్వార్టర్ ఆఫ్ ఫిస్కల్ 2019-20 ఆర్థిక సంవత్సరంలో సెకండ్ క్వార్టర్లో ఎంత ఇంట్రెస్ట్ రేట్ ఉందో అంత ఇంట్రెస్ట్ రేట్కి మళ్ళీ పెంచేశారు. ఆ టైంలో when a growth slowdown and retail inflation of about 3.2% వారెంటెడ్ రేట్ కట్. ఆ టైంలో రేట్ కట్ చేశారు. ఎందుకు రేట్ కట్ చేశారు? గ్రోత్ అనేది స్లో డౌన్, ఎకనామిక్ గ్రోత్ ఏమో డల్గా ఉంది, ఇన్ఫ్లేషన్ ఏమో కంట్రోల్ 3.2% అంటే వెరీ మచ్ అండర్ కంట్రోల్. ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉంది, ఎకనామిక్ గ్రోత్ ఏమో బాగాలేదు, కాబట్టి వడ్డీ రేట్లు తగ్గించారు. వడ్డీ రేట్లు తగ్గించడానికి ఎకనామిక్ గ్రోత్ బాగోకపోవడానికి సంబంధం ఏంటి అని అడుగుతారా? వడ్డీ రేట్లు తగ్గించినప్పుడు ఇండస్ట్రీకి ప్లస్సా మైనస్సా మీరే ఆలోచించండి. కొత్తగా ఎవడైనా బిజినెస్ పెట్టాలనుకుంటున్నాడు, వాడికి లోన్ తక్కువ వడ్డీకి వస్తే మంచిదే కదా. కొత్తగా బిజినెస్ ఎక్స్పాన్షన్ చేద్దాం అనుకుంటున్నాడు, వాడికైనా సరే లోను తక్కువ వడ్డీకి వస్తే మంచిదే కదా. సో వడ్డీ రేట్లు ఎప్పుడైనా తగ్గిస్తే అది ఇండస్ట్రీకి పాజిటివ్. అందుకే వడ్డీ రేట్లు తగ్గించడాన్ని, తక్కువ వడ్డీని మెయింటైన్ చేయడాన్ని అకామిడేటివ్ పాలసీ అంటారు. అంటే ఇండస్ట్రీ యొక్క ఎక్స్పెక్టేషన్స్ని దృష్టిలో పెట్టుకొని అకామిడేట్ చేస్తూ వాటిని మనసులో దృష్టిలో పెట్టుకొని నడుస్తున్న పాలసీ విధానం, పరపతి విధానం, ద్రవ్య పరపతి విధానం అంటాం తెలుగులో. మానిటరీ పాలసీ, ద్రవ్య పరపతి విధానం. ఎప్పుడైనా సరే వడ్డీ రేట్లు తగ్గితే ఇండస్ట్రీకి ప్లస్. ఆ లోన్ తీసుకునే వాళ్ళకి ప్లస్. లోన్ ఎవరు తీసుకుంటారు? కామన్ మ్యాన్ తీసుకుంటాడు, ఇండస్ట్రీ తీసుకుంటారు. ఇండస్ట్రీకి ఈ లోన్లు తీసుకునే అవకాశం వస్తే ఇండస్ట్రీ గ్రో అవుతుంది. గ్రోత్కి అది పాజిటివ్ అని అర్థం అనమాట. అప్పుడు గ్రోత్ని సపోర్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించారు ఆ టైంలో. అప్పుడు ఎంతైతే ఉందో ఆ రేటుకి మళ్ళీ వచ్చేసామని చెప్పి చెప్తున్నారు. వారెంటెడ్ అంటే అర్థం ఏంటంటే మేడ్ ఇట్ నెససరీ, రేట్ కట్ చేయాల్సిన అవసరాన్ని కల్పించింది అని అర్థం. యాజ్ ది ఎంపీసీస్ జయంత్ వర్మ హ్యాడ్ పాయింటెడ్ అవుట్ ఇన్ జూన్. మానిటరీ పాలసీ కమిటీలో ప్రొఫెసర్ జయంత్ వర్మ అనే వ్యక్తి ఉన్నారు. ఆయన జూన్ మీటింగ్లో ఒక విషయాన్ని పాయింట్అవుట్ చేశారు. ఏమని చెప్పారు? ఆయన పాయింట్అవుట్ చేసినట్టు, వెన్ ద ఎంపీసీ హ్యాడ్ రికమెండెడ్ ఎ 50 basis point increase, the impact of the 90 basis point total increase from May still left the real policy rate at the time lagging behind RBI's 100 basis points increase in retail inflation projection for the year from 5.7% to 6.7%. దీని అర్థం ఏంటి? ఇప్పుడు రిటైల్ ఇన్ఫ్లేషన్, సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ అనేది 5.7% నుంచి 6.7%కి పెరిగిపోతుంది అని చెప్పి ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసింది. 5.7 to 6.7 అంటే అంతా 1%, అంటే 100 BPS, 100 basis points ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది అని ఆర్బీఐ ఎక్స్పెక్ట్ చేసింది ఇన్ఫ్లేషన్ పరంగా. కానీ ఈ 100 basis points ఇంక్రీజ్ ఇన్ ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడానికి మనం ఇంట్రెస్ట్ రేట్స్ ఎంతగా పెంచాము అంటే జూన్లో 50 basis points పెంచారు. అంతకుముందు మేలో కొంత పెంచారు. సో మే అండ్ జూన్, ఏప్రిల్ మే జూన్ కలిపి ఎంత పెరిగినట్టు? సో ఇదేమో 5.7% నుంచి 6.7%కి ప్రొజెక్షన్ పెంచారు. కానీ ఇన్ఫ్లేషన్కి కంట్రోల్ చేయడం కోసం ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత పెంచారు? జూన్లో 50 basis points, దానికి ముందు మేలో ఇంకో 40, మొత్తం కలిపి 90 basis points పెంచారు. అంటే దాని అర్థం ఏంటి? అందుకే లాగింగ్ బిహైండ్ అన్నారు. ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఏమో 100 BPS ఉంది, దాన్ని కంట్రోల్ చేయడానికి మనం పెంచిన ఇంట్రెస్ట్ రేట్ ఏమో 90 BPS ఉంది. అదేమో 100 BPS, ఇదేమో 90 BPS ఉంది అని చెప్పి చెప్తున్నారు. ఇట్ ఈజ్ ఓన్లీ నౌ దట్ ద క్యుములేటివ్ ఇంక్రీజ్ టోటల్స్ 140 basis points. అప్పుడు 90కి ఇప్పుడు మళ్ళీ 50 పెంచారుగా, టోటల్ 140 basis points అండ్ పుట్స్ దిస్ సెంట్రల్ బ్యాంక్ స్లైట్లీ అహెడ్ ఆఫ్ ది కర్వ్. అంటే ఇన్ఫ్లేషన్ పెరిగేదానికి ప్రొజెక్షన్ కంటే దాన్ని కంట్రోల్ చేయడానికి మనం పెంచుతున్న ఇంట్రెస్ట్ రేట్ అనేది దానికంటే పెరిగింది. సో అహెడ్ ఆఫ్ ద కర్వ్ ఉంది అని చెప్పి చెప్తున్నాం. స్టిల్ యాజ్ గవర్నర్ శక్తికాంత దాస్ ఎక్నాలెడ్జ్డ్, అంటే ఆయన యాక్సెప్ట్ చేసినట్టుగా, కన్స్యూమర్ ప్రైస్ ఇన్ఫ్లేషన్ ఈవెన్ ఇఫ్ ఆఫ్ ఏప్రిల్స్ 8-year హై, ఏప్రిల్లో 8 సంవత్సరాల హైకి రీచ్ అయింది, దాని నుంచి కిందకి పడినప్పటికీ కూడా ఇట్ స్టిల్ రిమైన్స్ అన్కంఫర్టబుల్లీ హై, చాలా ఎక్కువగానే ఉంది, కంఫర్టబుల్ స్టేజ్లో అయితే లేదు. విత్ ఇన్ఫ్లేషనరీ ప్రెజర్స్ బ్రాడ్ బేస్డ్, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇన్ఫ్లేషనరీ ప్రెజర్ అనేది బ్రాడ్ బేస్డ్ ఉంది. బ్రాడ్ బేస్డ్ అంటే అర్థం ఏంటి? అన్ని రంగాల్లో, అన్ని వర్గాల్లో, అంటే అన్ని ఆస్పెక్ట్స్లో. ఇప్పుడు కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఎలా మెజర్ చేస్తారు? దానికి ఒక బాస్కెట్ ఉంటుంది, బాస్కెట్ ఆఫ్ గుడ్స్. అంటే ఒక కామన్ మ్యాన్ జనరల్గా వాడే వస్తువులు ఒక బాస్కెట్ క్రియేట్ చేసుకొని, అంటే ఫుడ్, ఫ్యూయల్, ట్రాన్స్పోర్ట్, ఎడ్యుకేషన్, హెల్త్, మనకి రకరకాల ఖర్చుల్ని కేటగరైజ్ చేసి ఒక్కొక్క కేటగిరీలో ఎంతెంత పెరిగిందని చెప్పి చూస్తారు. అయితే బ్రాడ్ బేస్డ్ అంటే అర్థం ఏంటి? అన్ని కేటగిరీల్లోనూ రేట్లు పెరుగుతున్నాయి, అన్ని కేటగిరీల్లోనూ ఇన్ఫ్లేషన్ అనేది ఉంది అని అర్థం. అండ్ విత్ ఎంపీసీస్ ఓన్ ఫోర్కాస్ట్ ఫర్ ద సెకండ్
అండ్ థర్డ్ క్వార్టర్ పెగ్గింగ్ రిటైల్ ప్రైస్ గెయిన్స్ వెల్ అబౌవ్ ది అప్పర్ టాలరెన్స్ మార్క్ ఆఫ్ 6%. At 7.1% and 6.4% respectively, the rate setting panel had little option but to continue the withdrawal of monetary accommodation to prevent inflation expectations from getting unmoored and stymieing growth by retarding consumption. చూడండి ఎంత బాగా రాశారో, ఈ సెంటెన్స్ చాలా ఇంపార్టెంట్. మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఓన్ ఫోర్కాస్ట్ వాళ్ళు చేస్తారు నెక్స్ట్ క్వార్టర్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉండొచ్చు అని. ఏం చెప్తున్నారు? రిటైల్ ప్రైస్ గెయిన్స్ అనేవి 6% పైనే ఉంటాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ క్వార్టర్లో 7.1%, ఆ నెక్స్ట్ క్వార్టర్లో 6.4% ఉండబోతున్నాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి కాబట్టి మరి ఆర్బీఐ వాళ్ళే ఇన్ఫ్లేషన్ అంత పెరిగిపోతుందని చెప్పి ప్రొజెక్షన్ ఇస్తున్నప్పుడు మరి దాన్ని కంట్రోల్ చేయాల్సిన బాధ్యత ఉంటుంది కదా. సో దే హ్యాడ్ లిటిల్ ఆప్షన్, అంటే నో అదర్ ఆప్షన్. లిటిల్ అంటే నో, వితౌట్ ఎనీ ఆర్టికల్. లిటిల్ ముందు ఏ ఆర్టికల్ లేదనుకోండి, నో అనే మీనింగ్ వస్తుంది, లో లేకపోతే చాలా తక్కువ అని. నో అదర్ ఆప్షన్ బట్ టు కంటిన్యూ విత్డ్రావల్ ఆఫ్ మానిటరీ అకామిడేషన్. మానిటరీ అకామిడేషన్ అంటే అర్థం ఏంటి? గుర్తుపెట్టుకోండి, ఇందాకే చెప్పాను మీకు, అకామిడేటివ్ పాలసీ అంటారు. అకామిడేటివ్ అంటే అర్థం ఏంటి? పరిగణనలోకి తీసుకుంటూ, దృష్టిలో పెట్టుకుంటూ. దేన్ని? ఇండస్ట్రీ యొక్క యాస్పిరేషన్స్. ఇండస్ట్రీ ఏం కోరుకుంటుంది? వడ్డీ రేట్లు తక్కువ ఉండాలని. అకామిడేటివ్ మానిటరీ పాలసీ అంటే ఇండస్ట్రీ కోరుకునేలాగా తక్కువ వడ్డీ మెయింటైన్ చేసేది, లేదా వడ్డీని తగ్గించుకుంటూ వెళ్ళేది. ఇక్కడ ఏం రాశారు? విత్డ్రావల్ ఆఫ్ మానిటరీ అకామిడేషన్ అంటే తగ్గించుకుంటూ వెళ్ళడం అకామిడేషన్, విత్డ్రా చేయడం. సో తగ్గించుకునే కార్యక్రమాన్ని ఆపి తిరిగి పెంచడం. సో ఈ విత్డ్రావల్ ఆఫ్ మానిటరీ అకామిడేషన్ని కంటిన్యూ చేయడం తప్పితే వేరే మార్గం లేదు. వడ్డీ రేట్లు పెంచక తప్పదు. అప్పుడే మనం ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ని మనం కంట్రోల్ చేయగలుగుతాము. ఫ్రమ్ గెటింగ్ అన్మూర్డ్. మూర్ అంటే టై, కట్టడం, కట్టి ఉండడం, టైఅప్ అని అర్థం. అన్మూర్ అంటే అర్థం ఏంటి? ఏ తాడు దాన్ని కట్టి ఉంచట్లేదు. అంటే ఇప్పుడు ఒక పడవని చూడండి, ఒడ్డుకి కడతారు, ఒడ్డుకి కట్టి ఉంచుతున్నప్పుడు పడవ కదలకుండా ఉంటుంది. ఆ తాడు తీసామనుకోండి, పడవ కంట్రోల్లో ఉండదు. ఈ పడవని ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇన్ఫ్లేషన్ లేదా ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అనుకోండి. ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అర్థం ఏంటి? మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, నెక్స్ట్ 1 ఇయర్లో ఇన్ఫ్లేషన్ ఎంత ఉండబోతుంది, నెక్స్ట్ 1 మంత్లో ఎంత ఉండబోతుంది అని మనం ఎక్స్పెక్ట్ చేస్తాం చూడండి, దాన్ని ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అంటాం. ఈ ఎక్స్పెక్టేషన్స్ అనేవి కట్టి ఉంచితే, అంటే ఎంతే ఉంటుంది అనుకుంటే పర్లేదు, ఎంత ఉంటుందో తెలియదు, అన్కంట్రోలబుల్ అనేసరికి ప్రజలు ఏం చేస్తారు? కంప్లీట్గా కన్జంప్షన్ తగ్గించేస్తారు. అందుకే అలా ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అనేది అన్మూర్ అవ్వకుండా, అంటే టై అయ్యి లేకుండా పూర్తిగా విడిపోయి అన్కంట్రోలబుల్గా అవ్వకుండా ప్రివెంట్ చేయడానికి. అండ్ గ్రోత్ అనేది అలా అన్మూర్ అయితే ఏమవుతుంది? గ్రోత్ స్టైమీ అయిపోతుంది, అంటే గ్రోత్ అబ్స్ట్రక్ట్ అయిపోతుంది. ఎందుకని? బై రిటార్డింగ్ కన్జంప్షన్ తగ్గిపోయి, కన్జంప్షన్ అనేది తగ్గిపోయి గ్రోత్ తగ్గిపోయే పరిస్థితి లేకుండా చేయడం కోసం, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్లో ఉంచడం కోసం మానిటరీ అకామిడేషన్ని విత్డ్రా చేయడం తప్పితే వేరే మార్గం లేదు. మానిటరీ అకామిడేషన్ విత్డ్రా చేయడం అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం. From an external sector and exchange rate perspective as well, globalized inflationary surges are prompting policy tightening in advanced economies, that is in turn roiling currency markets, including appreciably weakening the rupee and adding imported inflation to the mix. చూడండి ఎంత బాగా రాశారు ఈ సెంటెన్స్. సో దీని అర్థం ఏంటి, దీనికి అదేంటో ఒకసారి చూడండి. ఎక్స్టర్నల్ సెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చూస్తే, ఎక్స్టర్నల్ సెక్టర్ అనగానే మీకు ఏం గుర్తు రావాలి? ఇండియాస్ ఇంటరాక్షన్స్ విత్ ది రెస్ట్ ఆఫ్ ది వరల్డ్. రెస్ట్ ఆఫ్ ది వరల్డ్తో ఇండియా యొక్క ఇంటరాక్షన్స్, దే కమ్ ఇన్ యువర్ ఎక్స్టర్నల్ సెక్టర్. ఎక్స్టర్నల్ సెక్టర్ కిందకు వస్తాయి. అంటే IMF, వరల్డ్ బ్యాంకు, వేరే బ్యాంకులు, ట్రేడు, ఎక్స్పోర్ట్, ఇంపోర్టు, విదేశీయులు భారతదేశంలో ఇన్వెస్ట్ చేయడం, భారతీయులు విదేశాల్లో ఇన్వెస్ట్ చేయడము, లోన్స్, ఇవన్నీ కూడా మీకు ఎక్స్టర్నల్ సెక్టర్ కిందకు వస్తాయి. అండ్ ఎక్స్చేంజ్ రేట్ ఎక్స్టర్నల్ సెక్టర్ పర్స్పెక్టివ్లో, అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే, గ్లోబలైజ్డ్ ఇన్ఫ్లేషనరీ సర్జెస్. అంటే ఇన్ఫ్లేషనరీ సర్జెస్ అంటే అర్థమైంది ఇన్ఫ్లేషన్ పెరిగిపోవడం, సర్జ్ అంటే పెరిగిపోవడం. అది ఒక చోట ఉందా? లేదు. గ్లోబలైజ్డ్ అంటే ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతూ ఉంది, గ్లోబలైజ్ అయిపోయింది. దే ఆర్ ప్రాంప్టింగ్ పాలసీ టైటనింగ్ ఇన్ అడ్వాన్స్డ్ ఎకానమీస్. ఎప్పుడైతే ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుందో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా పాలసీ టైటనింగ్ మీద దృష్టి పెడుతున్నాయి. పాలసీ టైటనింగ్ అంటే అర్థం ఏంటి? పాలసీ టైటనింగ్ అంటే అర్థం ఏంటి? ఇంట్రెస్ట్ రేట్స్ని పెంచడం, గ్రోత్ అకామిడేటివ్గా కాకుండా, అంటే ఇండస్ట్రీ అకామిడేటివ్గా కాకుండా ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయడం కోసం అందరూ కూడా పాలసీని టైట్ చేస్తున్నారు. ఇంట్రెస్ట్ రేట్లు పెంచుకుంటూ వెళ్తున్నారు, ఫ్లెక్సిబుల్గా కాకుండా పెంచుకుంటూ వెళ్తున్నారు.
అండ్ ఈ పాలసీ టైట్నింగ్ అనేది ఏమవుతుంది, ఈజ్ ఇన్ టర్న్ రాయిలింగ్ కరెన్సీ మార్కెట్స్ని ఒక్కసారిగా కదిలించేస్తుంది. ఎందుకని, వడ్డీ రేట్లు ఎప్పుడైతే పెరిగిపోతూ ఉంటాయో, ఇప్పుడు చూడండి అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగేసరికి ఏమవుతుంది, ఆ దేశాల్లో ఇన్వెస్ట్ చేయడం కోసమని విదేశీయులందరూ కూడా భారతదేశంలో పెట్టుబడులు తీసేసి అమెరికాకి షిఫ్ట్ చేస్తూ ఉంటారు. అక్కడ బాండ్ మీద ఎక్కువ వడ్డీ వస్తుంది. డాలర్ అనేది చాలా సాలిడ్ స్టేబుల్ కరెన్సీ. సో మన డబ్బులు డాలర్స్లో పెట్టుకుంటే బెటర్ కదా, రూపాయల్లో వీటిల్లో ఎందుకు, యూరోస్ రూపాయల్లో ఎందుకు, డాలర్ అనేది అన్నిటికంటే మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ. సో అమెరికా గవర్నమెంట్ ఇష్యూ చేసే బాండ్స్లో మనం పెట్టుబడి పెట్టుకుంటే వడ్డీ రేట్లు బాగున్నాయి, ప్లస్ డాలర్లో డబ్బులు ఉంటే సేఫ్ కూడా అని చెప్పి చాలామంది వివిధ దేశాల్లో వాళ్ళ పెట్టుబడిని ఉపసంహరిస్తూ, అంటే వాళ్ళ స్టాక్ మార్కెట్స్లోనూ వీటిలోనూ పెట్టిన పెట్టుబడిని ఉపసంహరిస్తూ దాన్ని తీసుకొచ్చి అమెరికన్ బాండ్ మార్కెట్లో పెడుతున్నారనమాట. దీనివల్ల ఏమవుతుంది, కరెన్సీ మార్కెట్స్ రాయల్ అవుతున్నాయి, డిస్టర్బ్ అవుతున్నాయి అని చెప్పి దీని యొక్క అర్థమైందా? సో దిస్ ఈజ్ వాట్ ది ఆథర్ ఇస్ ట్రైంగ్ టు సే. రాయల్ అంటే ఒక ఇరిటేట్ అవ్వడం, డిస్టర్బ్ అవ్వడం అనే మీనింగ్ వస్తుంది. అండ్ ఇంక్లూడింగ్ ఎప్రిషియబుల్లీ వీకెనింగ్ ది రూపీ. దీనివల్ల ఏమవుతుంది, రూపీ వీకెన్ అయిపోతుంది. అంటే భారతదేశంలో ఎవరైనా పెట్టుబడులు ఉపసంహరించారనుకోండి, దేశంలో మీరు ఒకసారి ఆలోచించండి, ఈయన విదేశీయుడు, ఈ విదేశీయుడు ఇండియాలో పెట్టుబడి పెట్టాడు. ఇండియాలో పెట్టుబడి పెట్టినప్పుడు ఎందులో పెట్టుంటాడు, రూపాయల్లో పెట్టుంటాడు. సో దీని వచ్చేసి ఇప్పుడు ఈ డబ్బులు తీసుకెళ్ళి యూఎస్లో పెడదాం అనుకుంటున్నాడు. అప్పుడు ఏమవుతుంది, ఇది తన పెట్టుబడి అనుకోండి, ఈ పెట్టుబడిని ఉపసంహరించాడు, అంటే అమ్మేశాడు, షేర్లన్నీ అమ్మేస్తే తనకి ఏమొస్తాయి, రూపాయలు వస్తాయి. హీ గెట్స్ రూపీస్. ఈ రూపీలు అమెరికాలో పనికిరావు కదా, అమెరికాలో డాలర్లు కావాలి. సో హీ విల్ గో టు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళి ఈ రూపాయలు ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర డాలర్స్ తీసుకుంటాడు. అర్థమైందా? రూపాయలు ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ డాలర్స్ని యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఇక్కడ డాలర్స్ తీసుకున్నట్టు అర్థం ఏంటి, హీఈస్ బయింగ్ డాలర్స్ అండ్ ఈజ్ సెల్లింగ్ రూపీస్ని అమ్ముతున్నాడు ఆర్బీఐకి, అమ్మేసి డాలర్స్ కొంటున్నాడు. మరి డాలర్స్ కొంటున్నప్పుడు డాలర్కి డిమాండ్ పెరిగినట్టే కదా, రూపీస్ అమ్ముతున్నప్పుడు రూపాయి సప్లై పెరిగినట్టే కదా. ఏదైనా సప్లై పెరిగింది, ఇక్కడేమో డిమాండ్ పెరిగింది. డిమాండ్ పెరిగితే దాని వాల్యూ పెరుగుతుంది, సప్లై పెరిగితే దాని వాల్యూ తగ్గుతుంది. సో కాబట్టి రూపీ ఏమవుతుంది మరి డాలర్తో పోలిస్తే, వీకెనింగ్. అండ్ యాడింగ్ ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ టు ద మిక్స్. ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అంటే అర్థం ఏంటి, రూపీ ఎప్పుడైతే వీక్ అయిపోద్దో మన ఇంపోర్ట్స్ బికమ్ కాస్ట్లీ. రూపీ వీక్ అయినప్పుడు మీకు తెలుసు కదా, ఒక డాలర్కి 70 రూపాయలు, ఒక డాలర్కి 80 రూపాయలు. మనం ఒక అమెరికా నుండి ఒక ఐఫోన్ కొన్నాం అనుకోండి, $100 పెట్టి కొన్నాం అనుకోండి ఎగ్జాంపుల్కి, $1000 అనుకోండి. పోనీ $1000, 1000 ఇంటూ $1 70 అనుకోండి, 70,000 రూపాయలు. అదే 1000 ఇంటూ $1 80 అయితే 80,000 రూపాయలు. మరి ఇంపోర్ట్ కాస్ట్లీ అయిపోయినట్టే కదా, ఇంపోర్ట్ ఎప్పుడైతే కాస్ట్లీ అయిపోయిందో దానివల్ల ఇప్పుడు మీరు ఐఫోన్ ఎగ్జాంపుల్ తీసేసి మీరు క్రూడ్ ఆయిల్ పెట్టుకోండి. మనం క్రూడ్ ఆయిల్ కొంటున్నాం, క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయింది. ఎందుకు పెరిగిపోయింది, రూపీ వీక్ అయిపోవడం వల్ల క్రూడ్ ఆయిల్ ధర పెరిగిపోయేసరికి క్రూడ్ ఆయిల్ ఇండియాలో ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. మరి ఎక్కువ రేటుకి అమ్మేసరికి పెట్రోల్ రేటు పెరిగింది, డీజిల్ రేటు పెరిగింది, ట్రాన్స్పోర్ట్ రేటు పెరిగింది, క్రూడ్ ఆయిల్ బేస్ చేసుకున్న అన్ని రేట్లు పెరిగిపోయాయి. సో కాబట్టి ఇండియాలో అది ఇన్ఫ్లేషన్కి దారితీసింది. అందుకే దీన్ని ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ అన్నాం. ఎందుకంటే ఇంపోర్ట్ కాస్ట్ పెరిగిపోవడం వల్ల వచ్చిన ఇన్ఫ్లేషన్ ఇది కూడా సీన్లోకి వచ్చేసింది. నోటింగ్ దట్ సక్సెసివ్ షాక్స్ టు ది గ్లోబల్ ఎకానమీ had led multilateral institutions including IMF to lower their global growth projections and highlight the rising risks of recession, Mr. Das remarked, disquietingly, globalization of inflation is coinciding with deglobalization of trade. Very important sentence. ఇక్కడ సక్సెసివ్ షాక్స్ టు గ్లోబల్ ఎకానమీకి దెబ్బ మీద దెబ్బ తగులుతున్నాయి. సక్సెసివ్ అంటే ఒకదాని తర్వాత ఒకటి అని తగులుతున్నాయి. దీనివల్ల ఏమవుతుంది, హ్యాడ్ లెడ్ మల్టీలేటరల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ ఐఎంఎఫ్, వరల్డ్ బ్యాంక్ లాంటి ఇన్స్టిట్యూషన్స్ని ఇంక్లూడింగ్ ఐఎంఎఫ్ టు లోవర్ దేర్ గ్లోబల్ గ్రోత్ ప్రొజెక్షన్స్, వరల్డ్ వైడ్ గ్రోత్ ప్రొజెక్షన్స్ని వాళ్ళు తగ్గించుకునే పరిస్థితికి అది దారి తీసింది. అర్థమవుతుందా? గ్రోత్ ప్రొజెక్షన్స్ తగ్గించే పరిస్థితికి అది దారి తీసింది. అండ్ హైలైట్ ది రైజింగ్ రిస్క్ ఆఫ్ రిసెషన్ వచ్చే అవకాశాలు కూడా పెరుగుతున్నాయి అనే విషయాన్ని కూడా అది చెప్తోంది. సో మిస్టర్ దాస్ ఇవన్నీ చెబుతూ శక్తికాంత దాస్ ఏమంటున్నారంటే, డిస్క్వైటింగ్లీ అంటే అగైన్ డిస్టర్బింగ్లీ, క్వైట్ అంటే ప్రశాంతం, సైలెన్స్ అని అర్థం, డిస్టర్బింగ్లీ అనే మీనింగ్ వస్తుంది. గ్లోబలైజేషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ ఈజ్ కోయిన్సైడింగ్ విత్ డీగ్లోబలైజేషన్ ఆఫ్ ట్రేడ్. ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబలైజ్ అవ్వడం అంటే అర్థం ఏంటి, ప్రపంచ దేశాలన్నింటిలో కూడా ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోవడం, ఒక దేశంలో రేట్లు పెరగడం వల్ల ఆ దేశంలో వస్తువుని కొనుగోలు చేస్తున్న మిగిలిన దేశాల్లో కూడా ఇంపోర్టెడ్ ఇన్ఫ్లేషన్ రూపంలో అక్కడ కూడా పెరిగిపోవడం,
చూడండి, ప్రపంచ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ పెరిగింది, దానివల్ల ఇండియాలోనూ పెరిగింది, ఇండియాలో ఇన్ఫ్లేషన్కి దారితీస్తుంది. ఇలా ఇన్ఫ్లేషన్ అనేది గ్లోబలైజ్ అయిపోవడం దేంతో కోయిన్సైడ్ అవుతుంది? డీగ్లోబలైజేషన్ ఆఫ్ ట్రేడ్. ట్రేడ్ ఏమో డీగ్లోబలైజ్ అవుతుంది. అంటే అర్థం ఏంటి? మనకేమో సన్ఫ్లవర్ ఆయిల్ కావాలి, కానీ యుక్రెయిన్లో వార్ జరుగుతుంది. మామూలుగా అయితే యుక్రెయిన్లో ఎక్కడైతే ఎక్కువ ప్రొడక్షన్ జరుగుతుందో అక్కడ నుంచి మనం తెచ్చుకుంటాం. అన్ఫార్చునేట్లీ ఈ వార్ వల్ల దీనివల్ల ఏమవుతుంది? ఒక దగ్గర తీసుకోవాల్సిన వస్తువు అక్కడ కొనుక్కోలేని పరిస్థితి అవుతుంది. దీన్ని డీగ్లోబలైజేషన్ ఆఫ్ ట్రేడ్ అంటారు. ట్రూ గ్లోబలైజేషన్ అంటే ఏ వస్తువుకి ఎక్కడ ప్రొడక్షన్ బాగుంటే, ఎక్కడ మంచి ధరకు వస్తే అది ప్రపంచంలో అన్ని దేశాల వాళ్ళు కొనుక్కుంటారు ఎక్స్పోర్ట్స్ ద్వారా. అన్ఫార్చునేట్లీ ఈ వార్ వల్ల దీనివల్ల ఎక్కడ వస్తువులు అక్కడే ఉండిపోతున్నాయి. ట్రేడ్ అనేది డీగ్లోబలైజ్ అవుతుంది. ట్రేడ్ డీగ్లోబలైజ్ అవుతుంది ఒక పక్క, ఇన్ఫ్లేషన్ ఏమో గ్లోబలైజ్ అయిపోతుంది ఇంకో పక్క. ఇది పరిస్థితి. రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్ అండ్ ది రిజల్టెంట్ ఇంపాక్ట్ ఆన్ ట్రేడ్ ఫ్లోస్ ఫ్రమ్ ది కాన్ఫ్లిక్ట్ జోన్ హ్యావ్ ఓపెండెడ్ సప్లై చైన్స్ ఫర్ సెవరల్ కమోడిటీస్ అండ్ యాడెడ్ టు ప్రైస్ ప్రెజర్స్ ఫర్ ఎ రేంజ్ ఆఫ్ గుడ్స్. రష్యా యుక్రెయిన్ వార్ వల్ల దాని యొక్క రిజల్టెంట్ ఇంపాక్ట్, ఇన్వేజన్ అంటే ఆక్రమణ, ఈ రిజల్టెంట్ ఇంపాక్ట్ ఆన్ ట్రేడ్ ఫ్లోస్ మీద ప్రభావం పడింది. ఈ కాన్ఫ్లిక్ట్ జోన్ నుంచి రావాల్సిన క్రూడ్ ఆయిల్ కావచ్చు, లేకపోతే ఎడిబుల్ ఆయిల్ కావచ్చు, ఇంకా వేరే వస్తువులు కావచ్చు, దాని మీద ఇంపాక్ట్ పడిపోయింది. ఇవేం చేసి దే హ్యావ్ ఓపెండెడ్ సప్లై చైన్స్ని ఓపెండ్ అంటే ఇప్పుడు టర్న్ సంథింగ్ అప్ సైడ్ డౌన్ అంటాం. ఓపెన్ అంటే మొత్తం సప్లై చైన్ అంతా కకావికలం అయిపోయింది. అంటే ఎక్కడి నుంచి రావాల్సినవి అక్కడి నుంచి రాకుండా ఇంకో చోట తీసుకోవాల్సి రావడం. ఇండియా ఉంది, నువ్వు యుక్రెయిన్ నుంచి సన్ఫ్లవర్ ఆయిల్ కొనుక్కుంటావు. ఇప్పుడు ఇక్కడ వార్ జోన్ వల్ల ఇక్కడ నుంచి కొనడం అవ్వట్లేదు. సో నీకు ఈ సప్లై చైన్ బ్రేక్ అయిపోయింది. సో ఇంకెక్కడో వేరే దేశం నుంచో కొనుక్కోవాల్సిన పరిస్థితి. మళ్ళీ వాళ్ళతో నెగోషియేట్ చేసుకోవాలి. ఎప్పుడు మనకు అలవాటు అయిపోయినట్టు మంచి రేటుకి ఇస్తాడు, ఇప్పుడు వేరే వాడితో మాట్లాడుకోవాలి. ఇలాంటి పరిస్థితులన్నిటికీ దారితీస్తుంది అనమాట. అండ్ యాడెడ్ ప్రైస్ ప్రెజర్స్ ఫర్ ఏ లార్జ్ రేంజ్ ఆఫ్ గుడ్స్ మీద ప్రైస్ ప్రెజర్ని యాడ్ చేసింది. మరి సప్లై చైన్ బ్రేక్ అయిపోయినప్పుడు ఏమవుతుంది? ఎప్పుడు కొనేవాడు ఒక రేటుకి ఇస్తాడు, కొత్తగా ఇంకోటి దగ్గరికి వెళ్తే వాడు ఇంకో రేట్ చెప్తాడు. ప్లస్ ఆ దేశంలో సప్లై ఎక్కువ కాబట్టి తక్కువకి ఇచ్చేవాళ్ళు, వేరే వాళ్ళ దగ్గర అంత ఉండదు కాబట్టి ఎక్కువ అడగొచ్చు. ఇలా రేట్లు పెరిగిపోయి రేంజ్ ఆఫ్ గుడ్స్ మీద ప్రైస్ పెరిగిపోతుంది. లేటెస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్ ట్రిగ్గర్డ్ ఇన్ ఈస్ట్ ఏషియా బై యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ Pelosi's visit to Taiwan in the face of Beijing's dire warnings and China's decision to respond with aggressive military drills around one of the world's busiest shipping lanes could also impact global trade at a time when uncertainty and risk aversion are already high. So దీని అర్థం ఏంటి? లేటెస్ట్ జియో పొలిటికల్ టెన్షన్స్, ఈస్ట్ ఏషియాలో రీసెంట్గా ట్రిగ్గర్ అయిన జియో పొలిటికల్ టెన్షన్స్ ఏవైతే ఉన్నాయో, ఎందుకు వచ్చాయి ఇవన్నీ? యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి, అమెరికా హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి తైవాన్ని విజిట్ చేశారు. సో తైవాన్ అనేది చైనాలో అంతర్భాగం అంటుంది. చైనాలో తైవాన్ అంతర్భాగం అని భావించడాన్ని వన్ చైనా పాలసీ అంటాం. వన్ చైనా పాలసీ అంటే తైవాన్ని వేరేగా గుర్తించకపోవడం. అంటే ఒక అమెరికా నుంచి ఒక ప్రతినిధి, ఒక రిప్రజెంటేటివ్ తైవాన్ని విజిట్ చేశారని అర్థం ఏంటి? మేము తైవాన్ని ఒక సెపరేట్ ఎంటిటీగా గుర్తిస్తున్నామనే మీనింగ్ వెళ్తుంది. సో అది చైనాని అప్సెట్ చేస్తుంది. తైవాన్ నాలో అంతర్భాగము, చైనాకి ఇన్ఫార్మ్ చేయకుండా మీరు తైవాన్కి ఎలా వెళ్తారు అనేది చైనా యొక్క వాదన. కానీ అమెరికా తైవాన్ని మేము సెపరేట్గా గుర్తిస్తున్నామని ఇండికేట్ చేస్తూ నాన్సీ పెలోసి తైవాన్ని విజిట్ చేశారు. ఇంకోవైపు బీజింగ్ డైర్ వార్నింగ్స్ ఇస్తుంది. బీజింగ్ మీరు అలా చేయొద్దు అని ఎంత వార్నింగ్స్ ఇస్తున్నప్పటికీ కూడా పట్టించుకోకుండా, డైర్ అంటే చాలా సీరియస్ అని అర్థం అనమాట, వార్నింగ్స్ ఇస్తున్నా సరే పట్టించుకోకుండా వీళ్ళు వెళ్ళారు. అండ్ చైనా ఎలా రెస్పాండ్ అయింది? అగ్రెసివ్ మిలిటరీ డ్రిల్స్. బిజియెస్ట్ షిప్పింగ్ లేన్స్ అంటే తైవాన్ని ఆనుకొని ఉన్న ఈ హాంకాంగ్ వీటికి ఆనుకొని ఉన్న షిప్పింగ్ లేన్స్ దగ్గరలో అగ్రెసివ్ మిలిటరీ డ్రిల్స్ చేయడం మొదలుపెట్టింది. అంటే షో ఆఫ్ స్ట్రెంత్ అనమాట, భయపెట్టే ప్రయత్నాలు చేస్తుంది. దీనివల్ల కూడా గ్లోబల్ ట్రేడ్ ఇంపాక్ట్ అవ్వచ్చు. ఒకవైపు ఏమో అన్సర్టెనిటీ ఎక్కువ ఉంది, రిస్క్ ఎవర్షన్ చాలా ఎక్కువ ఉంది. అమ్మో ఆ ఏరియాలోంచి మళ్ళీ మన షిప్పుల ద్వారా ఏమైనా పంపిస్తే ఏ తలనొప్పన్నా రావచ్చు, ఈ తైవాన్కి చైనాకి యుద్ధం అన్నా జరగవచ్చు, దీనివల్ల మన ప్రొడక్ట్స్ ఆ షిప్పింగ్ లేన్ ద్వారా వెళ్ళే వాటిలో మనకేమైనా ఇబ్బంది రావచ్చు అని కొంతమంది మళ్ళీ ట్రేడ్ ఆపేసుకోవచ్చు అనేది అర్థం అనమాట. ఆల్రెడీ రిస్క్ అంటే ఎవర్షన్ అంటే దూరంగా ఉండడం, భయపడడం, అంటే ఇష్టపడకపోవడం. మనకెందుకు రిస్క్, అసలే పరిస్థితి బాగాలేదు, అన్సర్టన్గా ఉంది అనుకునే వాళ్ళందరూ ట్రేడ్ తగ్గించుకునే అవకాశం ఉంది అనేది అనదర్ ఇష్యూ. Mr. Das confidence in resilience of the economy's fundamentals notwithstanding, it is probably opposite for the MPC to hereafter heed Mr. Verma's exhortation by providing projections of future path of policy rate. మన శక్తికాంత దాస్ గారు
రెసిలియన్స్ ఆఫ్ ది ఎకానమీ చాలా రెసిలియంట్గా ఉంది. రెసిలియంట్ అర్థం ఏంటి? ఎంత దెబ్బతిన్నా తిరిగి లేవగలుగుతుంది. రెసిలియన్స్ అంటే దెబ్బతిన్నా తిరిగి లేవగలగడం, దాన్ని రెసిలియన్స్ అని చెప్పి అంటాం. ఈ రెసిలియన్స్ విషయంలో శక్తికాంత దాస్ గారికి ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. నాట్ విత్ స్టాండింగ్ అంటే అదంతా ఉన్నప్పటికీ ఇట్ ఈస్ ప్రాబబ్లీ అపోజిట్ అంటే అప్రాప్రియేట్ ఫర్ ది ఎంపీసీ మానిటరీ పాలసీ కమిటీకి ఇలా చేస్తే ఉత్తమం. ఎలా చేస్తే? టు హియర్ ఆఫ్టర్, ఇకపై, హీడ్ అంటే వినడం, మిస్టర్ వర్మాస్ ఎగ్జార్టేషన్, ప్రొఫెసర్ జయంత్ వర్మ ఏదైతే చెప్తున్నారో, ఎవరైనా ఆయన కూడా మెంబరే, ఆయన చెప్పిన మాటల్ని ఒకసారి ఆయన ఏదైతే చెప్తున్నారో ఎంఫటిక్గా అంటే కొంచెం స్ట్రాంగ్గా నొక్కి వక్కానించడం అంటాను చూడండి, గట్టిగా ఏదైతే చెప్తున్నారో అట్లీస్ట్ ఆయన మాటను వినండి ఇకపైనైనా. ఏంటన్నారు ఆయన? బై ప్రొవైడింగ్ ప్రొజెక్షన్స్ ఆఫ్ ఫ్యూచర్ పాత్ ఆఫ్ పాలసీ రేట్. అంటే ఈ రెపో రేట్ అనేది ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది ప్రొజెక్షన్ కూడా ఇమ్మని చెప్తున్నారు ఆయన. అంటే ఈరోజు పెంచామని కాదు, నెక్స్ట్ ఏం చేయబోతున్నారు అనేది కూడా చిన్న ఇండికేషన్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి చెప్తున్నారు. అది ఫాలో అయితే బాగుంటుంది. అట్లీస్ట్ ఇట్ గివ్స్ సమ్ క్లారిటీ. మిగిలిన వాళ్ళకి రేపు పొద్దున వడ్డీ రేట్లు పెరుగుతాయో లేవో అనేది ఒక క్లారిటీ వస్తుంది అనేది ఆయన ఉద్దేశం. దిస్ వుడ్ హెల్ప్ యాంకర్ ప్రైస్ గెయిన్ ఎక్స్పెక్టేషన్స్. అంటే ఫ్యూచర్లో కూడా మేము పెంచుతాము అంటే ఓకే వడ్డీ రేట్లు ఇంకా పెరుగుతాయి, సో కాబట్టి ఇన్ఫ్లేషన్ కంట్రోల్లోకే వస్తుంది అని చెప్పి జనాలకి నమ్మకం ఏర్పడుతుంది. యాంకర్ అంటే మళ్ళీ కట్టిపడేయడం. ఇందాక చెప్పాను కదా, ఇది ఒడ్డు అనుకోండి, ఇది పడవ అనుకోండి, సో ఇలా తాడుతో కట్టేస్తాను చూడండి, దాన్ని యాంకరింగ్ అంటే అర్థం అదే. మూర్ అన్నా యాంకర్ అన్నా మీ మీనింగ్ అదే, కట్టేయడం. ఇది పడవని మనం ఇన్ఫ్లేషన్ అనుకోండి, ఇది వదిలేసాం అనుకోండి, ఇది ఎటు వెళ్తుందో తెలియదు, కంట్రోల్ ఉండదు. అలాగా ప్రైస్ గెయిన్ ఎక్స్పెక్టేషన్స్ని కంట్రోల్ చేయాలి అంటే మేము రేపు పొద్దున కూడా పెంచుతామని ఇండికేషన్ ఇచ్చారనుకోండి, ఓకే ఏదైనా ఇన్ఫ్లేషన్ పెరిగినా వీళ్ళు కంట్రోల్ చేస్తారు అనే నమ్మకం వస్తుంది. అండ్ షూర్లీ ఎన్హాన్స్ ఆర్బీఐస్ ఇన్ఫ్లేషన్ ఫైటింగ్ క్రెడెన్షియల్స్. ఇన్ఫ్లేషన్ని ఆర్బీఐ ఫైట్ చేయగలదు, ఆ క్రెడెన్షియల్స్ ఆర్బీఐకి ఉన్నాయి అనేది మళ్ళీ ఎన్హాన్స్ అవుతుంది. ఈ మధ్యనంతా ఆర్బీఐ ఇన్ఫ్లేషన్ వదిలేసింది, పట్టించుకోలేదు గత 2 సంవత్సరాల్లో. పట్టించుకోకుండా ఎంతసేపు గ్రోత్కి అకామిడేటివ్గా ఉంటామని చెప్పి వడ్డీ రేట్లు తగ్గించుకుంటూ వెళ్ళిపోయింది. ఈ ప్రాసెస్లో ఇన్ఫ్లేషన్ కంట్రోల్ తప్పిపోయింది. సో ఇన్ఫ్లేషన్ని ఆర్బీఐ కంట్రోల్ చేయగలదా లేదా అని చెప్పి జనాలకి డౌట్లు వచ్చే పరిస్థితి వచ్చేసింది. ఆ క్రెడెన్షియల్స్ మళ్ళీ ఎన్హాన్స్ అవ్వాలి అంటే, ఫైట్ చేయగలదా ఆర్బీఐ అవ్వాలి అంటే మనకి ఎక్స్పెక్టేషన్స్ అంటే రేపు పొద్దున ఎంత పెరిగిపోతుంది అనే ఎక్స్పెక్టేషన్స్ని అదుపు చేయాలి, కంట్రోల్ చేయాలి. అది కంట్రోల్ చేయాలంటే మనం ప్రొజెక్షన్ ఇవ్వాలి. రేపు పొద్దున్న పాలసీ రేట్ ఎలా ఉండబోతుంది అనేది ప్రొజెక్షన్ అనేది ఇవ్వాలి. అది ఆధార్ ఫైనల్గా చెప్తుంది, కంక్లూడ్ చేస్తుంది. ఓకేనా? 2 అల్టిమేట్ ఆఫర్స్, 2 అల్టిమేట్ కోర్సెస్, ఒకటి కరెంట్ అఫైర్స్, ఒకటి ఆన్సర్ రైటింగ్. ఇదేమో ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ రెండింటికి హెల్ప్ అవుతుంది, ఇది మెయిన్స్కి హెల్ప్ అవుతుంది. 1250 మార్కులు జనరల్ స్టడీస్ ఎస్ఏ పేపర్తో మొదలుకొని మొత్తం అన్ని పేపర్స్ కూడా ఇందులో కవర్ అయిపోతాయి. స్టాటిక్, డైనమిక్ 2 పోర్షన్స్ కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ హ్యూజ్ ఆఫర్, 50% డిస్కౌంట్ చేశాను దీనిపైన కూడా. మళ్ళీ రాదు. ఇండిపెండెన్స్ డే లోపు జాయిన్ అయితే మాత్రమే ఈ తక్కువ ఫీజుకి మీకు లభిస్తుంది. అదర్వైజ్ మళ్ళీ ఐ విల్ రివర్ట్ ఇట్ బ్యాక్ టు 10,000 rupees. That's about it. Take care. Bye.